బాధ్యత కూడా మీ అందరి పైన ఉంది కాబట్టి జరిగినటువంటి 3 రోజుల కార్యక్రమాల్లో కూడా మంచి స్పందనతో మీరు పద్యాలు కానీ వ్యాసరచన కానీ వివిధ రకాలైనటువంటి పోటీలు పాల్గొనడం జరిగింది చురుకుగా. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రారంభించవలసిందిగా ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ గారిని మాకు భాషోత్సవంలో భాగంగా ఈరోజు తెలుగు భాషోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఏఎంఓ సార్ గారికి, అదేవిధంగా ఎంఈఓ సార్ గారికి వందనాలు మరియు స్వాగతం సుస్వాగతం. ముందుగా అతిథులకి మనకు తోచిన రీతిలో ఒక చిరు సన్మానం చేస్తాం. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ముందుగా తెలుగు తల్లికి పుష్పమాలేసిన తర్వాత సన్మానం చేస్తాం. మన ఎంఈఓ సార్ గారికి, అదేవిధంగా ఏఎంఓ గారికి వందనాలు మరియు స్వాగతం సుస్వాగతం. మనము ఇంతకుముందు మన తెలుగు సార్ చెప్పినట్టుగా 27వ తారీఖు నుంచి ప్రతిరోజు ఒక భాషకు సంబంధించిన చిత్రాలు జరుపుకుంటా ఉన్నాం. ముందుగా ఆంగ్ల భాషోత్సవం జరుపుకున్నాం, తర్వాత హిందీ భాషోత్సవం జరుపుకున్నాం. ఈరోజు ముగింపు కార్యక్రమం అది మనం ఫస్ట్ రోజే ఆంగ్ల భాషోత్సవంలో చెప్పుకున్నాం. మనం ఏఎంఓ సార్ గారిని ఆహ్వానించాం. సార్ కూడా ముగింపు కార్యక్రమానికి వచ్చేస్తున్నారని మొదటి రోజు చెప్పుకున్నాం. కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక భాష యొక్క విశిష్టత బహుముఖంగా ఉంటుంది. ఏదైనా ఒక భాష విశిష్టత ఆ భాష యొక్క సాహిత్యం ఏ విధంగా పండించి ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ కోణంలో మనం ఆలోచించినట్లయితే తెలుగు భాష ముందుంటుంది. అదేవిధంగా ఛందస్సు పరంగా ప్రతి తెలుగులో పండించిన విధంగా ఏ భాషలో కూడా పండించగలరు. ఇప్పుడు ఇంకా ఒక బిడ్డ మంచి బిడ్డ అని చెప్పాలంటే అనేక మంది మంచి చెడులు వాళ్ళ అలవాట్లు ప్రవర్తన రెండు కూడా గమనించిన తర్వాతే అందరికంటే ఈ బిడ్డ మంచి బిడ్డ అని చెప్పగలుగుతాం. అదేవిధంగా ఒక భాష యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే అనేక భాషలు తెలుసున్నారు. అనేక భాషలు తెలుసుంటేనే ఒక భాష గొప్ప భాష అని చెప్పగలం. ఇప్పుడు సంస్కృతం, తెలుగు, తమిళ, పార్సీ భాష, అదేవిధంగా అనేక భాషలు తెలిసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలకి తెలుగు లెస్స అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మగారు కూడా అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన కూడా మన తెలుగు భాషని 2 రోజులతో పొందినాడు. అంటే మన తెలుగు భాషకి అంత గొప్పదనం ఉంది. కాబట్టి ఈ తెలుగు భాష అవధికరణ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా మీ మీద, అదేవిధంగా ఉపాధ్యాయులుగా మా మీద, అదేవిధంగా ప్రభుత్వాల మీద కూడా ఆధారపడింది. కాబట్టి మనం అందరం కలిసి ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనము చాటుకోవాలి. ఆ భాష యొక్క మనుగడను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం పరభాష నేర్చుకోవాలంటే
కరెక్ట్గా మన పక్క భాష నేర్చుకోలేము. ఎందుకంటే మన మాతృభాష మీద పట్టుదల అది తర్వాతనే మనం వేరే భాష నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం బలవంతంగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళేసాం. అందులో ఉన్నటువంటి భాషని కూడా విశ్లేషించిన తర్వాత మళ్ళీ కొంచెం తొలిసారి చెప్పినట్టుగా మళ్ళీ తెలుగు మాధ్యమాలు ప్రవేశపెట్టేదానికి ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మాతృభాషను బాగా నేర్చుకున్న తర్వాత వేరే భాష నేర్చుకోగలుగుతాం. కాబట్టి మనందరినీ మీద కూడా ఈ తెలుగు భాష యొక్క వనరుని మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తర్వాత తెలుసా తర్వాత మన ఎన్నో సార్ మాట్లాడిన తర్వాత చెవులో మాట్లాడతారు. ముందుగా తెలుసు సార్ మాట్లాడతారు. తెలుగు భాషలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఈరోజు మళ్ళీ మనం స్మరించుకుంటున్నాం. అంటే వివిధ రకాలైన పనులు తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఏంటి ఆ విషయాన్ని కూడా మీకందరికీ దినసరి పాఠశాలలో మేము చెప్తూనే ఉన్నాం, అవకాశం కలుగుతున్నాం. అదేవిధంగా ఏ భాషలో నేర్చుకోవాలంటే ముందు మనం మదర్ టంగ్ అంటే మాతృభాష అనేది ముఖ్యమైనది. ఆ మాతృభాష అనేది దాని మీద మనం పట్టు ఉంటే మాతృభాషలో చక్కగా మాట్లాడగలిగి రాయగలిగామంటే అది ఒక నిచ్చెనగా ఉపయోగపడుతుంది మిగతా భాషలను నేర్చుకోవడానికి. కాబట్టి తప్పనిసరిగా మనం ప్రతిరోజు కూడా మాతృభాషని ప్రాక్టీస్ చేస్తూనే దాన్ని చదవడానికి రాయడానికి ప్రయత్నించాలి. ఆ శబ్దాలను ఉచ్చరించడం ప్రత్యేకంగా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా ఉచ్చరించాలా, చక్కగా మాట్లాడగలగాలా. ఆ విధంగా మాట్లాడిన తర్వాత మనం ఇతర భాషల్లో మన యొక్క హోల్డ్ అనేది వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా ముందుగా మీరు మాతృభాషని చక్కగా అవలంబన చేసుకుంటే మిగతా భాషలను కూడా ఈజీగా నేర్చుకుంటారు. దాని ఉదాహరణ మనకు పూర్వపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆయన దగ్గర 14 లాంగ్వేజెస్ 14 భాషల్లో పట్టు సాధించారంటే దానికి కేవలం మన మాతృభాష తెలుగు భాష. ఈ తెలుగు భాష కానీ చక్కగా నేర్చుకుంటే మిగతా భాషను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి నేను నా ప్రసంగాన్ని ఇంతటితో కన్క్లూడ్ చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాట్లాడుకుంటూ మన మండల విద్యాశాఖ గారి రవి మాసారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జయమో గారికి, ప్రధానమంత్రి గారికి, ఉపాధ్యాయునికి నమస్సులు. మీ అందరికీ నా ఆశిస్తుంది. మొన్న వచ్చాను అనుకుంటాను కదా, మొన్న ఇంగ్లీషు, ఈరోజు భాషోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు తెలుగు భాష జరుపుకుంటున్నాం. మరి ఇంతకుముందు మన ప్రజల మధ్యలో అయితే మీ తెలుగు ప్రజలు చెప్పినట్టుగా తెలుగు ప్రత్యేకమైన భాష. దానిలో ఉన్నంత ఇంపు సొంపు జిగి బిగి ఇక ఏ భాషలో కనపడదు, వినపడదు. ఆ స్పష్టత మీరు గమనించండి. అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరైనా సరే తెలుగు అంత క్లారిటీ మాట్లాడలేదు, స్పష్టత లేదు, ఉండదు. తెలుగు వాళ్ళు ఏ భాషనైనా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆయన ఎవరు? తెలుగు వాడ తమిళేనా? తెలుగు ఆయన ఎన్ని భాషల్లో పాటలు పాడాడు చూస్తున్నారు తెలుసా? ఇండియన్ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ అన్నీ పాడేస్తారు. ఎక్కడ ఏ భాషలో పాడినా కానీ సొంత ఆ మదర్ టంగ్ ఆ భాష పాడినట్టు అనిపిస్తుంది, తెలుగు పాడినట్టు అనిపిస్తుంది. అదే
తెలుగు పాటలు అదర్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవదాస్ కావచ్చు, మహమ్మద్ రఫీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పాట తేడా కనిపిస్తుంది. తెలుగు వాడు కానీ ఆ లాంగ్వేజ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది, యాక్సెంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే తెలుగు పాట ఉండేటువంటి గొప్పతనం ఆ పద్యాలు, ఈవెన్ కొన్ని వచనం కూడా పద్యాలాగా ఉంటాయి. మీరు గమనిస్తే చెన్నైశ్వరి రాశాడు కదా, చెన్నైశ్వరి ఏం రాశాడు? చెన్నైశ్వరి పేరు కదా ఏ రాశాడు? ఓకే, వ్యాకరణం చాలా దక్కుతారు. అతను చెప్పండి అసలు నీటి చంద్రిక కొంత పాట రాశాడు కదా, పంచతంత్రం. పంచతంత్రం ఒరిజినల్ స్క్రిప్ట్ ఎప్పుడు చదివారు? ఒరిజినల్ ఆయన రాసిన అక్కడ చదివారు ఒరిజినల్. అది ఎలా ఉంటుందంటే పద్యం లాగా ఉంటుంది చదవడానికి. మామూలుగా వచనం చదివి మనకి అర్థం అవుతుంది కదా, అది పద్యం చదివినట్టే ఉంటుంది. అది చదువుతుంటే ఇంకా మనం చదవాలా, ఇంకా వినాలా అనిపిస్తుంది అన్నమాట. ఒక స్టార్టింగ్ నేను చదువుకున్నప్పుడు, నేను 10th క్లాస్ నాకు ఉన్నది, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఆ కథలు చెప్పేది ఎవరు? కథలు చెప్పేది ఎవరు అంటే నీచందులో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, విష్ణు శర్మ కదా. ఆయన ఆ రాజకుమారుడికి చెప్తాడు అనమాట. ఆ నీచందుకి కథలంతా అలా వచ్చింది బయట. ఈ రాజకుమారుడు అడుగుతాడు అనమాట, నేను ఇది వచ్చి మిత్రభేదం మిత్ర కాదు కాదు, నేను చదివింది వచ్చి సంధి విగ్రహం. నేను చెప్పేది దాంట్లో వీళ్ళు అడుగుతారు గురువు దేవ తామకము శేషావిశేషం వేదవిశేషం మిత్రభేదము భిన్నంగా మనము ధనము పదము చెప్పి ఇంకా విగ్రహము కూడా వెలుగులకి ఆపన్న వీరులకు నిలిచేయడం అంటే విగ్రహంలో నేను చెప్పేది. ఆ అవనీశ్వర సత్వం ఉన్న ఆతనాయకులు చెప్తుండే ఇప్పుడు వినిపిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినది ఏమైనా అర్థమైందా? అది గాంధీ భాష అంటే మనం సరళం వ్యావహారికం ఎక్కువ నేర్చుకుంటున్నాం. గాంధీ కూడా చదవండి. ఇంకా దాదాపు 2 పేజీలు ఆయన ఎప్పుడు కూడా గుర్తుంది. నేను చదివింది 84లో 83, 84 అప్పుడు చదివినటువంటి ఇది నాకు ఇంకా గుర్తుందంటే ఆ తెలుగు అంటే నాకు అంత అభిమానం. తెలుగు కంప్లీట్ ఇప్పుడు కూడా ఆ పద్యాలన్నీ నాకు గుర్తున్నాయి. నేను చదివిన పద్యాలని నాకు గుర్తున్నాయి. అంటే నేను ఓడిగడానికి కలిసి ఆ తెలుగు అంటే అంత బాగుంటుంది, వినడానికి నేర్చుకోవడానికి ఇంపుగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే తేనెను ఆస్వాదించినట్టుగా ఉంటుంది. తేనె తాగితే ఎలా అనిపిస్తుంది మనకి? చాలా మధురంగా ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోగలిగింది తెలుగుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది ఏంటంటే ఆ భాష పట్ల అభిమానం ఉండాలి. తమిళియన్స్కి ఎవరైనా ఉన్నారా? తమిళ లేదు కదా, మళ్ళీ చెప్తారు. తమిళియన్స్కి ఉన్నంత భాషాభిమానము ప్రపంచం ఎవరికి లేదు. ఈ ఫ్యాక్ట్ నేను గమనిస్తున్నాను. అంత భాషాభిమానం. అందులో చెన్నై బస్ స్టాండ్ చూస్తే ఆర్టీసీ బస్సు ఎక్కువ ఉంటారు, వెంటనే 200 వస్తుంది. ఇప్పుడు మన నాటు వచ్చిన అంటే వెంటనే మన తమిళనాడు బస్సు వచ్చేసింది, దిగేస్తారు. అంత రాష్ట్రంలో అభిమానము, వాళ్ళ భాషల్లో అభిమానం వాళ్ళకి. అది తప్పు కాదు. వాళ్ళని చూసి మనం కూడా మనమే తక్కువ, మన భాష తక్కువ కాదు కదా. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? తెలుగు భాష మొదట మీ మంచి గురువు ఉన్నాడు, ఆయన మంచి కవి, ఆయన రెడ్డికు తయారవ్వాలి. గురువు మించిన అవుతారా? సార్ పోటీ పడదు. బాగా కవి కాబట్టి మీకు మంచి గురువు గారు. కాబట్టి ఈ కాలం ఇంకా చెప్పాలంటే నేను కొంతమంది టెస్ట్ చేశాను. తెలుగు సాయం దాన్ని బాధపడాలి. తెలుగు అనుమానిక పరిస్థితి వీళ్ళు మాధ్యమం దీని వల్ల
ఎన్ని అవాంతరాలు ఇచ్చినా ఏ మాధ్యమం పెట్టినా బాధపడదు. దాని గురించి మనం బాధపడలేదు. ఏదో ఒక సినిమాలో ఒక హీరోని అర్జున్ వాడిని చంపేసిన కొట్టేసి బాగా చచ్చిపోయేసిన ఫోటోలు వేసేస్తారు వాళ్ళు. వాడు కొంతసేపు వేస్తారు పైకి కదా. అట్లా మన భాషని ఏం చేసినా ఏం చేసినా ఎన్నో ఒడిదుడుకులోనే మన భాష. కానీ అంతరించిపోయిందా? ఎందుకంటే భాషాభిమానం ఉన్నారు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా అది సజీవంగా ఉంది. రెట్టించినటువంటి వేగంతో ఇంకా స్ప్రెడ్ అవుతుంది. భారతదేశంలో ద హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. భారతదేశంలో ఎక్కువ మాట్లాడే భాషలో రెండవది, ఎందుకంటే హిందీ ఎక్కువ స్టేట్స్ అయ్యి కాబట్టి రెండవ భాష ఏంటంటే మంది. బీహార్లో కూడా సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు పెట్టుకుంటారు. చూడండి తెలుగు ఎంత అభిమానిస్తున్నారు. తమిళనాడులో కూడా తెలుగు స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి బయట వాళ్ళే ఎంత మెచ్చుకునే పని హెడ్మాస్టర్ గారు చెప్పారు. గౌన్ కావచ్చు, ఇంకా తెలుగు అంటే చాలా అభిమానం, అంత బాగుంటుంది. అది లిపి కానీ బాగుంటుంది, మాట్లాడడానికి ఉచ్చరించడానికి కూడా అది బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఇంత ప్రత్యేకత కలిగినటువంటి భాష అనేటువంటిది నాకు తెలిసి లేదు. అందుకే ఏమంటారంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు భాష. సాంస్క్రిట్ తర్వాత ఇండియన్ లాంగ్వేజ్లో అంత కష్టమైన భాష కూడా తెలుగు. సాంస్క్రిట్ తర్వాత అంత కష్టమైన భాష ఏంటంటే తెలుగు. కష్టమైంది కదా, దాన్ని నేర్చుకుంటే మన మదర్ టంగ్ అది చాలా ఈజీ, మనకి ఈజీ. మనసు పెట్టి నేర్చుకుంటే ఈజీ లేదు. కాన్సన్ట్రేషన్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మొదట దాని మీద అభిరుచి ఉండాలి. అభిరుచి ఉంటే అది ఈజీగా వచ్చేస్తుంది. ఈ భాష మీకు బాగా తెలిసిన పట్టుండింది అనుకోండి తెలుగు భాష మీద, మిగతా భాషలు కూడా వస్తాయి, మిగతా సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని భాషలన్నా నేర్చుకోండి, 10 20 ఎన్నైనా నేర్చుకోండి. అన్నింటిలోకి మన ప్రాముఖ్యత ఇవ్వాల్సిన భాష ఏంటంటే తెలుగు. ఎందుకు? అది మన మాతృభాష కాబట్టి. కాబట్టి మీరే కాదు, మీ చుట్టుపక్కల మీ తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా ఈ భాష అంటే అభిమానం ఉండాలి. ఆ విధంగా మీరు మోటివేట్ చేయాలి, మీరు అలా మసలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా జరిగినటువంటి ఆంగ్ల భాషలో కొంతమంది వచ్చారు. ఆ రోజు కూడా ఇంగ్లీష్ భాషలో అనేక మంచి విషయాలు తెలియజేశారు. మళ్ళీ ఈరోజు తెలుగు భాష గురించి అంతకంటే మంచి విషయాలని అమూల్యమైన విషయాలను అందరూ తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. దానికంటే ముందుగా మన తెలుగు సార్ దగ్గర అపారమైనటువంటి తెలుగు సాహిత్యం ఉంది. ఆయన దగ్గర 50 శాతం తీసుకున్నాడేమో అని ప్రతి స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రతి స్కూల్కి ఇంటే సాహిత్యం తీసుకెళ్తారేమో అని ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన బ్రహ్మాండంగా ఘనంగా చేయాలనేటువంటి తపన అందరితో ఇప్పుడు ఈ తెలుగు భాష అవసరమే కాదు, ఆంగ్ల భాష గురించి ప్రదర్శించి ఆ లాంగ్వేజ్ చేస్తూ అడ్వైజ్ చేసుకుంటూ చాలా చక్కగా అన్ని భాషలు వాళ్ళని రికమెండ్ చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి ఆ తెలుగు మనకు తీసుకురావడం వల్ల ఇంతకన్నా మనం ఇబ్బందులు జరుపుకుంటాము. తర్వాత మన వాణి మేడం మాట్లాడిన తర్వాత మన లేబర్ ఏఎల్ మోసార్ గారికి, అలాగే మండల విద్యాశాఖ గారికి, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ కూడా నా యొక్క విషెస్. ఈరోజు మనము భాషా దినోత్సవాన్ని ఎంత గ్రాండ్గా జరుపుకున్నామంటే చాలా సంతోషించవలసినటువంటి విషయము.
ఆనందంగా కూడా ఉంది. పండగలాగా సంక్రాంతి ముందే వచ్చినంత ఇదిగా ఉంది. కాకపోతే ఇక్కడ మనం చిన్న బాధపడాల్సినటువంటి విషయం కూడా ఉందన్న. పుట్టినాటి నుంచి ఉగ్గుపాలతో మనకు తల్లి రంగరించేటటువంటిదే భాష. ఆ భాష అనేది మనకు ఎవరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటారు. మనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడానికి మన తల్లిని ఫాలో అవుతూ మనం నేర్చుకునేటటువంటిది భాష. అందులో మనము మాతృభాషను నిలబెట్టుకోవడం కోసం ఉత్సవాలను జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు ఒకప్పుడు గ్రాంధికం ఎక్కువ ఉండేది. పుస్తకాల్లో కూడా ఎక్కువ పదాలు అర్థాలు వెతికి రాసుకుంటే కానీ గద్య భాగాన్ని కూడా చదవలేనంత ఇదిగా పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అంత కష్టంగా ఉండేది. మనం దాన్ని ఇప్పుడు ఏదైతే మన వాడుక భాష ఉందో ఆ వాడుక భాషని మన పుస్తకాల్లో తెచ్చుకున్నాము. అది సంతోషించవలసిన విషయం అయినప్పటికీ దానివల్ల ఏమవుతుందంటే భాష మీద మనకున్నటువంటి పట్టు అనేది తగ్గిపోతూ వస్తూ, ఇక్కడ మనకు భాష అనగానే ఎవరు చెప్పినా మనకు ఒక ఇద్దరు వ్యక్తులు చెప్తుంటారు. ఎందుకంటే పివి నరసింహారావు గారు, అలాగే వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే ఎక్కువ భాషల్ని నేర్చుకోవాలి అంటే మంచి ఇంటెలిజెన్స్ ఉంటేనే అది వీలవుతుందని నేను విన్నాను. అంటే భాషల్ని నేర్చుకునే కొద్దీ కూడా మనకు ఉండేటటువంటి ప్రజ్ఞ అనేది పెరుగుతూ వస్తున్నాను. ఆ భాషను కూడా మనము కరెక్ట్ టైంలో యూజ్ చేయగలిగితే చూసే వాళ్ళకి కానీ ఆ వినే వాళ్ళకైతే ఎంత ఎక్కువగా ఉంటుందంటే, నాకు ఒకసారి వెంకయ్య నాయుడు గారి ప్రసంగము డైరెక్ట్గా వినే అవకాశం ఒకటి వచ్చింది కాన్వొకేషన్ ప్రక్రియలో. నిజంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 లాంగ్వేజెస్ని మార్చి మాట్లాడుతున్నారు సారు. అంటే ఇలా కూడా ఉంటారా అనిపించింది. పివి నరసింహారావు గురించి వినడమే తప్ప, అంటే ఇంకోటి ఏమంటే ఆయనకు ఉన్నటువంటి మంచి కవి, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పివి నరసింహారావు మంచి కవి, అందంగా చెప్పడంలో ఉందన్నమాట. అంటే భాష అనేది మనకి ఎంత బాగా వస్తే మనలో ఆ ప్రావీణ్యం పెరిగితేనే మనలో సాహిత్యం ఉందని ఎవరైనా చెప్తారన్నమాట. దానికి మనం కరెక్ట్ టైంలో కనుక యూజ్ చేసి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొన్ని కొటేషన్స్ కావచ్చు, కొన్ని సామెతలు కావచ్చు, ఒక మంచి పదాలు కానీ అట్లాంటివి మనం యూజ్ చేసినప్పుడే మనం చక్కగా మాట్లాడాము అంటే, అలాంటివి జోడించినప్పుడు మాత్రమే మనం మాట్లాడినటువంటి ఆ ప్రసంగానికి మంచి వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం, వినే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. కానీ ప్రస్తుతము సార్ వాళ్ళు అన్నట్టు మీ దగ్గర ఉండేటటువంటి భాషా జ్ఞానం అయితే నేను కూడా ఖచ్చితంగా తప్పు అని చెప్తాను. ఎందుకంటే చాలా నార్మల్ పదాలు ఇళ్లలో వాడేది, ప్రేమ ఈ పని సామెత విన్నారా అంటే లేదా ఉంటారు. అంటే కారణం ఏమంటే మనం ఎవరితో మాట్లాడట్లేదు, ఏదో వస్తున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాము అలా టీవీ దగ్గర కూర్చొనేసి ఆ టీవీ లాంగ్వేజ్ ఏది ఉందో అదే మనకు వస్తా ఉంది. కానీ అంటే మనం వాడేటివన్నీ కూడా అవే అన్నమాట, ఆ డైలాగ్స్ మాత్రం వాడుతున్నాం. కానీ అసలైన మన భాషలో ఉండేటటువంటి సారైతే నాకు చాలా ఆనందం అనిపించింది. తనకున్న ఇష్టాన్నంతటినీ కూడా మీకు చాలా బాగా చెప్పారు. ఆ భాష మీద మనకి ఎప్పుడు ఇష్టం వస్తుందంటే అందులో ఉండేటటువంటి కమ్మదనాన్ని మనం ఆస్వాదించినప్పుడు మాత్రమే ఇష్టం అనేది ఏర్పడతారు. అలాంటి ఇష్టం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే భాషను మీరు డెవలప్ చేసుకోవాలి. పుస్తకాలు చదవడం కావచ్చు, ఎవరైనా చెప్పేది వినడం కావచ్చు, ఇంకా కొన్ని కొటేషన్స్ అలాంటివి తీసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం వాడుతూ ఉంటే మనం చాలా చక్కగా మాట్లాడుతున్నాము అనేది కూడా పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే ఇంత ఇదిగా మనకు ఎన్ని రకాలుగా భాషా సాహిత్యాన్ని మన ముందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 8th క్లాస్లో పోయి జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక బాలమిత్ర కావచ్చు, ఇలాంటివి ఏమైనా మనకు కావాలి అంటే 3 రూపీస్ ఉండేది. 3 రూపీస్ కొనే శక్తి ఎవరికి ఉండేది కాదు. అట్లా సెలవుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బుక్స్ ఇంట్లలో ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు తెస్తారు. తెస్తే ఆ బుక్ తీసుకొని వెంటనే చదివి
చదవాలి కదా. ఏం చేయాలి? అమ్మాయి నేను చదువుతాను వింటారా అనేదాన్ని. ఒక బుక్ కంప్లీట్గా గట్టిగా చదువుతా ఉంటే ఓ 20 మంది చుట్టూ చేరి వినేవాళ్ళు అన్నమాట. మంచి నీళ్ళు కూడా ఇవ్వాలి మధ్యలో ఎవరు. ఆ బుక్ ఆపేసి మీరు చదవండి అంటే మళ్ళీ వేరే వాళ్ళు చదివితే మనం వినాలంటే. అంతగా కంప్లీట్ బుక్ అయిపోయే వరకు మధ్యలో మంచి నీళ్ళు కూడా తాగకుండా అంత ఇష్టం అన్నమాట కథలు చదవడము అని అంటే ఇష్టం. దానివల్ల ఏమవుతుందంటే మన భాష మనకు బాగా వస్తుంది. ఎక్కడ ఏం వాడాలి అనేది మనకు బాగా తెలుస్తుంది. ఏ బుక్ కనబడినా ఏ చిన్న పేపర్ కనబడినా మనం ఏదైనా విషయము దాంట్లో ఉంటే చూసామంటే కొత్త విషయాలు చాలా వరకు గుర్తొస్తూ ఉంటాయి. మనం మీ సార్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. నేను జస్ట్ ఏదో ఒక పేపర్లో చదివాను. మా హిందీ మేడం అడిగారు 10th క్లాస్. నేను చదివింది ఏమంటే జస్ట్ అది వేరు చేస్తుందని. ఎలా వేరు చేస్తుందో నాకు నిజంగానే తెలియదు. మేడం అడిగితే నేను ఇలా చెప్పేశాను. ఇంటికి ఎక్కడ చదివావే నువ్వు అంటే ఏడో చిన్న పేపర్ మేడం ఏదో సర్కులు వేసినట్టున్నారు దాంట్లో చూశాను అన్నారు. ఆవిడ మళ్ళీ నాకు దాన్ని వివరించి చెప్పి మంచి అలవాటు దాన్ని కంటిన్యూ చేయి. పుస్తకాలు ఎక్కడ కనపడినా కొనుక్కునే స్టేజ్ వస్తే ఖచ్చితంగా కొంటూ ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మనకు ఆ చిన్న అలవాటు అన్నమాట. భాష మీద ఉండే ఇష్టము అనేది ఎక్కడ ఏం కనబడినా చదివినా ఇప్పుడు మీకైతే అవసరమే లేదు. ఎన్ని బుక్కులు ఉన్నాయంటే వారానికి రోజు ఒక బుక్ చదివేయచ్చు అన్నమాట. ఎంత అర్ధరాత్రి అయినా బుక్ దీపంలోనే కూర్చొని చదివి పడుకున్న రోజులు కూడా. కథల బుక్ దొరికితే ఒక రోజుకి మంచి స్వీట్ ఏదో తిన్నంత ఆనందం లక్షణంగా చదివేసి ఎంత రాత్రి అయినా పడుకునేదా. అలాంటి ఒక ఇష్టం ఉండడం వల్ల మనం ఎక్కడైనా వెళ్ళి మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఇంకా కొన్ని విషయాలు కూడా అదనంగా తెలిసే అవకాశం ఉంది. కాకపోతే భాష అనేది మనకు ఒక కమ్యూనికేషన్ ఏదైతే మన భావాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నామో దానికి మార్గంగానే కాకుండా మనలో ఉండేటటువంటి అది ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే సాహిత్య వికాస కావచ్చు, ఏదైనా కానీ వ్యక్తపరచాలంటే కూడా అదే కావాలి. మనకు అన్నీ తెలుసు ఇంకొకటి చెప్పాలంటే ఎలా తెలుస్తుంది? మనకు ఉండేటటువంటి ఆ భావ వ్యక్తీకరణ సామర్థ్యం ద్వారానే అది ఫీల్ అవుతుంది. అది భాష ద్వారానే ఫీల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భాషని ఏదో చదువుతాము మార్పులు పాసు అనేది కాకుండా దాన్ని ఎప్పుడు మనలో ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేడం ఏ విషయాలైనా స్పష్టంగా మాట్లాడతారు. ఎప్పుడైనా కూడా రిసెర్చ్ పర్సన్ పంపిస్తుంటే ఆమె కనిపిస్తాం. ఏ విషయమైనా నెక్స్ట్ మాట్లాడమంటే కూడా ఆమె మాట్లాడతారు. ఎప్పుడైనా ఆమెప్పుడు ఆమె కనిపిస్తుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. తర్వాత మన టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మాటలు. సరే, ఓకే, థ్యాంక్ యూ. చివరిగా మన గౌరవనీయులు ఏదైనా సార్ శివశంకర్ సార్ గారు మాట్లాడాల్సిందిగా సభాధ్యక్షులు మాస్టర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణులు దీన్ని డిజైన్ చేసినటువంటి మన ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు శివశ్రీ మురళి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు. మీకు అందరూ కూడా దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. భాష అనేది భావ వ్యక్తీకరణకి చాలా కీలకమైనటువంటి సాధనం. భాష లేకపోతే భావ ప్రసారం ఉండదు. భావ ప్రసారం అనేది లేకపోతే నాగరికత పురోభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపిస్తుంది. మానవ మనుగడలో ఈ భాష అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. భూమిలో ఉన్నటువంటి జీవరాశుల్లో మిగతా జీవరాశుల కన్నా కూడా భిన్నమైనటువంటి లక్షణాల్లో
భాష కలిగి ఉండడం అన్నటువంటిది మానవుని యొక్క విశిష్టమైనటువంటి స్వభావం, విశిష్టమైనటువంటి లక్షణం. ఒక అర్థవంతమైనటువంటి పదాన్ని పలకడం, దాన్ని రాత రూపంలో రాయగలగడం, అక్షరాల రూపంలో రాయగలగడం, తర్వాత తరాలకి దాన్ని భద్రపరచడం, ఆ సమాచారాన్ని, ఇదంతా కూడా మానవుడికి సాధ్యమైంది. దేవుడు మనిషించినటువంటి ఒక గొప్ప వరం ఇది. కాబట్టి వ్యక్తి యొక్క వికాసానికి, మానవ మనుగడికి, నాగరికత పురోభివృద్ధికి భాష అనేటువంటిది చాలా కీలకం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందనంటే ఈ భాషోత్సవాలు నిర్వహించమని గత సంవత్సరం నుంచి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాం. భాష లేకపోతే సమాజమే లేదు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి భాష కాదు, ఏ వ్యవస్థ అయినా కావచ్చు. ఇప్పుడు కంప్యూటర్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటాం. కంప్యూటర్ రన్ కావాలంటే కూడా దానికి భాష కావాలి. మనకు భాష ఉన్నట్టే వాటికి కూడా భాషలు ఉంటాయి, తెలుసా మీకు? మనం తెలుగు గురించి, హిందీ గురించి, ఇంగ్లీష్ గురించి, ఇంకొక భాష గురించి. భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. వాటిలో మళ్ళా మాండలికాలు ఉన్నాయి, చాలా యాసలు ఉన్నాయి. అలాగే ఎందుకంటే ఈ మానవ మనుగడ, ఈ సమాజం అది కొనసాగడానికి చాలా అవసరం. కంప్యూటర్ కూడా భాషలు ఉన్నాయి, తెలుసా? చెప్పండి. అదే ఒకసారి చెప్పండి కొట్టి నా పాప. జావా, కోబాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త లాంగ్వేజెస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే భాష అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటి భాష, మన మనుగడికి చాలా అవసరం. మరి ఎన్ని భాషలు నేర్చుకోవాలి? ఒక మాతృభాష ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా? ఇప్పుడు విద్యా వ్యవస్థ సెక్యులర్ అయింది. నేను చదువుకునేటువంటి దినాల్లో మా తెలుగు మాస్టరు మనుచులో ఒక పద్యం చెప్పాడు. హిందీ వరాక్షులు వృత్తాంతం ఒక పాట ఉండేది. దాంట్లో ఒక రాజు వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి నాకు చదువు నేర్పించు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నటబిడ్డ గాయక గణిక కుటిలో వసేసి క్రోనుడి చెవికి కొట్టు నీ శాస్త్రం వాళ్ళ నిచ్చట నేను చదివింపకున్న జరగదు మా కొను అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజకుమారుని చదువు నేర్చుకోవడానికి వచ్చినటువంటి రాజకుమారుని చూసి, అరే నీకు చదువులుకురా, నువ్వు నటులతో కూడా, విధులతో కూడా, చాలా చోరులతో కూడా తిరిగేటోడివి, నీకు నేను చదువు చెప్పకపోరా, నీకు చదువుకు నువ్వు పోయి ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తున్నానంటే మాయా వేషంలో వచ్చి నేర్చుకుంటాడు. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ దినాల్లో వాళ్ళు ఎవరు చదువు చెప్పాలనుకుంటే వాళ్ళకే చెప్తారు. కొన్ని వర్గాలకి, కొంతమంది వ్యక్తులకు మాత్రమే చదువు అనేటువంటిది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. మనకు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కూడా సెక్యులరైజ్ అయింది. పుత్రోత్సంబునాడు పొందుర సుమతి నీటిలో నముసరి నిగిడి ఏనుగు బట్టి బయట కుక్క చేత భంగపడును స్థాన బలము కాని తన బలము కాదయ విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాల్చినట్టుకవచ్చు బ్రహ్మముగాను మనసు విరిగనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమ పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్న నెంచ మనసు దృఢము కులము కన్న నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. జై ధనము కూడబెట్టి దానము సేక తాను తిరుగుల సుదాచుగాక తేను తిరిగ తుచి తెలవనికియగా విశ్వదాభిరామ వినురవేమ. కోపమును గడిత కొంచెం అయిపోవును కోపమును మిగిలి కోరుచుండు కోప మనిషినేమి కోరికలీదే విశ్వదాభిరామ వినురవేమ. అనగనగా రాజమూర్తి సరిచినందు తినగతినగవేము తీయనుండు సాధనము కోరికల్లో విశ్వదాభిరామ వినురవేమ. ప్రశ్న నుండి పుట్టు జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రారంభము ప్రశ్న లేక ప్రతి ప్రశ్నార్థకము
ఇస్తే ఒక్కొక్క భాష ఒకసారి ఒక్కదారు Good afternoon to our respected headmasters, sirs and madams, and my dear brothers and sisters. Today we all are here to celebrate Matrushvalu program. I would like to say something about English language. English is becoming more and more common in the world. It has regarded as a linked language of the world, and it is a part and parcel of our life. As a result, English is the storehouse of knowledge from social to political field. First of all, English is the international language, and commonly 1 out of 5 people can speak and understand English language easily. English is to learning this English language to get a job in easier way. In addition to learn the English language to communicate with people also in easier way. More than English is also a language of internet. It is the official language of 53 countries. The another important reason of learning this English language is making our traveling in easier way. It helps to students who wish to study in abroad also. Moreover, 400 million people are the English language is their getting the first language of the world. Thank you, my friends. मेरा नाम के जयश्री। प्रधान अध्यापक जी और गुरुजनों को मेरा प्रणाम। भाई और बहनों को मेरा प्यार। आज मैं हिंदी के बारे में बताया गया हूँ। भारत संग्राम में भारत की पालने की एक भाषा की आवश्यकता हूँ। हमारा देश में अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं। हमारे देश में जूने की हमारा एक भाषा आवश्यकता है। हमारा देश में हिंदी भाषा सभी भाषी जानता है। हमारा हिंदी भाषा का लिपि देवनागरी है। हमारा हिंदी भाषा हमारा राजभाषा है। हमारा सारे दुनिया में 10 जनवरी हिंदी दिवस मनाया जाता है। धन्यवाद। ముందుగా తెలుగు భాషకు సంబంధించి నిర్వహించినటువంటి పోటీలలో ప్రతిభ చూపినటువంటి వారికి మన గణిత ఉపాధ్యాయులు సురేష్ బాబు గారు పిలుస్తారు. ముఖ్య అతిథులు చేతుల మీద ప్రధానోపాధ్యాయులు